ఆకాశపు ఆశీర్వాదపు వాకిళ్లు మీ దీవెన కోసం తెరవజేయబడతాయి. He will bless you in the land in which he places you. ఆయన మిమ్మును ఏ భూభాగములో ఉంచి ఉన్నారో ఆ యొక్క భూభాగమును ఆశీర్వదిస్తారు. In your family, మీ యొక్క కుటుంబంలోను, in your job, మీ ఉద్యోగంలోను, in your business, మీ యొక్క వ్యాపారంలోను, in your studies, మీ యొక్క విద్యలోను, in your ministry, మీ యొక్క పరిచర్యలోను, in your social work, మీ యొక్క సామాజిక in కార్యకలాపాల్లో, your governance. మీ యొక్క పరిపాలన విభాగంలో God will send the blessings, opening the floodgates of heaven. ఆకాశపు వాకిళ్లను విప్పి దేవుడు తన ఆశీర్వాదములను కృమ్మరించువాడు. I pray that today it will come upon you. ఈ రోజే అవి మీ మీదకు రావాలని ప్రార్థన చేయుచున్నాను. Deuteronomy 28:1 says, ద్వితీయోపదేశకాండము 28:1 ఏం చెప్తుందంటే, when does this blessing come? ఈ ఆశీర్వాదములు ఎప్పుడు వచ్చును? When we obey the Lord మనము దేవునికి విధేయులమయ్యున్నప్పుడు, and follow his commandment. ఆయన ఆజ్ఞలను అనుసరించి ఉన్నప్పుడు. Yes, Deuteronomy 28:2 also says the same thing. అవును, ద్వితీయోపదేశకాండం 28:2 కూడా ఇలాగనే చెప్తోంది. So today God wants us to obey him. కనుక ఈ రోజున మీరు ఆయనకు విధేయులు కావాలని దేవుడు కోరుతున్నారు.